హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్గా ఉన్నారు కదా? ఓకే, నైస్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ బయటికి వెళ్ళిపోయిన అంతా లోపలికి వచ్చి చేసిన నామినేషన్స్, ఆ నామినేషన్స్లో పెట్టిన చిచ్చులు మెల్లిమెల్లిగా రాజుకుని రెండు గ్రూపులుగా ఇప్పుడు విడిపోయే పరిస్థితి వచ్చింది. రెండు గ్రూపులుగా ఇప్పుడు విడిపోతున్నారేమో నాకు అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో అలజడులు రేపారు వీళ్ళు వచ్చి, చాలా చండాలం చేసేశారు. ఎంత ఆ నిమిషానికి పట్టించుకోకూడదని అని ఫీలింగ్ ఉన్న వాళ్ళకి తర్వాత ట్రిగ్గర్ అయిపోద్ది. చిన్న విషయం జరగగానే ఎస్, ఆ బయట వచ్చిన వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇది గ్రూపిజమే, అందుకే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనే థాట్ వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చిన్న చిన్న బ్రెయిన్స్ కదా, ఆటోమేటిక్గా వస్తుంది. అదే పరిస్థితి. దానికి తగ్గట్టుగానే మన సోలో బాయ్ కూడా తను ఇంటి నుంచి వచ్చిన ఇన్పుట్స్, వాళ్ళ అన్నగారు ఇచ్చిన ఇన్పుట్స్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇక్కడ నేను ఎవరిని సమర్థించట్లేదు, అలానే ఎవరిని నేను నిందించట్లేదు. అక్కడ జరిగిన సినారియో చెప్తున్నాను. ఒక ప్రోమోని చూసి ఆ ప్రోమోలో ఉన్న ఇంటెన్సిటీని చూసి సినిమాని అంచనా వేయడం ఎంత వరస్టో, ఈరోజు ఆ ప్రోమో చూసి మనోళ్ళు ఇవాళ జరగబోయే ఎపిసోడ్ని గురించి మాట్లాడడం కూడా అంతే వర్స్ట్గా అనిపించింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రివ్యూ చెప్పారు ఆ ప్రోమో మీద. ప్రోమో ఎప్పుడు ఎలా ఉంటుంది, హైలైట్స్ ఏమున్నాయి, నిజాల్ని కప్పిపుచ్చి మిమ్మల్ని మీకు క్యూరియాసిటీగా ఎపిసోడ్ చూసేలా చేస్తాయి. అదే షార్ట్స్ కట్ చేసి మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ, మన ఎమోషన్స్తో ఆడుకుంటూ ఒక ప్రోమో కట్ అవుతుంది. అది చూడగానే ఆటోమేటిక్గా మనం ఇంటెన్స్ పెరిగిపోద్ది. ఇప్పుడు కొత్తగా ఈ రివ్యూలోనే వచ్చినాయి కాబట్టి దాని గురించి ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది, ఆ సిచ్యువేషన్ గురించి, ఆ సీన్ గురించి. అయితే ఇక్కడ పార్షియాలిటీస్ లేకుండా ఎవరి గురించి పాత కక్షలు కానీ అవన్నీ మైండ్లో పెట్టుకుని మనం రివ్యూలు చెప్పుకోకుండా జరిగిన పరిస్థితి, సినారియో ఏంటి, ఎలా జరిగింది, దాని గురించి మనమే మాట్లాడుకుందాం. ఇందులో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉంది, అసలు అది కరెక్టా కాదా అనేది పూర్తిగా మనం ఆలోచిస్తే, నేను చెప్తున్నాను కదా, గౌతమ్ విషయంలో నాకు ఫస్ట్ నుంచి నేను ఇప్పుడు ఇది జరిగింది కదా, ఈ జరిగిన దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇంతకు ముందు కూడా నేను నిన్న రివ్యూలో కూడా వేరే అతను శ్రీశ్రీ గారి కవితలు చెప్పుకుంటూ అటు ఇటు తిరగడం, నేను సోలోగా ఉన్నాను, మీరందరూ గ్రూపులు అని నిరూపించడానికి చేసే ప్రయత్నాలు మనం చూస్తున్నాం. నేను పృథ్వీని ఎప్పుడూ సమర్థించలేదు. మీరు ఒక్కసారి నా వీడియోస్ వెనక్కి వెళ్ళి, ఎక్కువే ఉండవాలండి, అందరు రెగ్యులర్ రివ్యూవర్స్ లాగా నేను చెప్పట్లేదు కదా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. మ్యాక్స్ ఒక 10-11 ఉంటాయి మ్యాక్స్ నా వీడియోస్. ఆ వాటిలోనే పృథ్వీ అగ్రెషన్ గురించి నేను ఒక పర్వర్టెడ్ క్యాండిడేట్, ఇతను చాలా పర్వర్టెడ్గా బిహేవ్ చేస్తాడు, ఇలాంటి మనుషులు చాలా కష్టం బయటికి వెళ్తే బ్రతకడం, ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయిపోయి పీక్స్కి వెళ్ళిపోయే రకం ఇతను అని అతని గురించి ఎంత దారుణంగా మనం మాట్లాడుకున్నాం. అంత మాత్రం చేత ప్రతిసారి అతనే వర్స్ట్ ఫెలో అనుకోవడం కూడా చాలా తప్పు, చాలా చాలా తప్పు. ఈరోజు నేను మీరు చూసి పొద్దున రియాక్ట్ అయ్యి ఏదో బొచ్చు పీకాడు, బొచ్చుగాడు అని కొంతమంది, వాడు తిట్టాడంటే ఓకే, అతను మనం తిడతాం, మనం కూడా అలా తిడితే మనం కూడా తిడతారుగా. ఆ మాటలు వదలడం కరెక్ట్ కాదు. చాలా పెద్ద పెద్ద మాటలు తిట్టారు ఒక 2-3 రివ్యూవర్స్, పక్కన పెడదాం. మనం ఎగ్జైట్ అయిపోద్ది అంటున్నాను. మనం దాని గురించి రివ్యూ మాత్రమే చెప్తున్నాం. ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు ఇది ఉంది, మనం పర్సనల్గా తీసేసుకుని బీపీలు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఓకే, ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో రావచ్చు, కానీ మరి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బూతులు తిట్టేంత దారుణంగా వాళ్ళకిలాగా మనం అయిపోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. కట్ చేస్తే నిన్న నేను లైవ్ మొత్తం చూశాను, నాకేం అంత ఇంటెన్స్ కనిపించలేదు. అయితే ఈ బొచ్చు పీకే కార్యక్రమం ఇలాంటిది అందులో మాకు చూపించలేదు, కట్ చేశాడు. తర్వాత ప్రోమోలో వేసినప్పుడు అనిపించింది. పొద్దున నేను చూశాను, చూడగానే ఇది ఎక్కడొచ్చింది ఈ షాటు, రాత్రి కనిపించలేదు లైవ్లో అని అనుకున్నా. కట్ చేస్తే రివ్యూలు వస్తున్నాయి ప్రోమో గురించి. ఒక్కొక్కళ్ళు ఇలాంటి వాడిని ఈడ్చి కొట్టాలి, ఇలాంటి పిచ్చి కుక్కలు ఎందుకు వస్తాయి ఇక్కడికి, అది ఇది బ్లా 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 అని మొత్తం అతను వేసుకుంటూ, పృథ్వీని బాగా భయంకరంగా వేసుకుంటూ రివ్యూవర్స్ పెడుతున్నారు, హెడ్డింగ్స్ పెడుతున్నారు. చెప్పుతో కొట్టాలని ఒకళ్ళు, ఎవడి బొచ్చుగాడని ఒకళ్ళు. ఓకే, కోపం రావడంలో ఏం తప్పులేదు. అది చూస్తే ఇంతకుముందు అతని ప్రవర్తన అలాంటిదే కాబట్టి ఆటోమేటిక్గా మనకు చూసారా, తన కోపం తన శత్రువు అని పెద్దలు ఎందుకు చెప్పారంటే, ఇందుకే
ఇప్పుడు అతనికి సంబంధించింది ఏదైనా కొంచెం ఇంటెన్స్ తక్కువ ఉండి పక్కోడు రెచ్చగొట్టింది ఎక్కువ ఉన్నా కూడా వాడి వ్యక్తిత్వము వాడి నేచరు ఆల్రెడీ అగ్రెషన్తోనే మనకి ఇన్నాళ్ళు ఇరిటేట్ చేస్తూ తీసుకొచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇతందే తప్పు ఉంది అనుకుంటాం మనం. 100కి 200% అందులో అతనిదే తప్పు ఉంది అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. నేనేమి తప్పు పట్టట్లా, సమర్థించట్లా, అతను నేనే సమర్థించట్లా. అయితే అక్కడ జరిగిన సినారియో ఇప్పుడు ఏంటో సిచ్యువేషను ఈరోజు ఆ పర్టికులర్ ఇవాళ మన ఎపిసోడ్ చూసుంటారే, చాలామంది నోరు ఖర్చుకుని ఉంటారు. మనం ఎందుకంత ఓవర్గా వెళ్ళిపోయాము. ఇప్పుడు అదే వీడియో పొద్దున మీరు ఏదైతే అదేంటది ట్రైలర్ చూసిన తర్వాత ప్రోమో చూసిన తర్వాత మీరు ఇచ్చిన ఆ అగ్రెషను, ఆ కళ్ళు అంతా పెద్దవి చేసి ఊగిపోతూ చెప్పిన రివ్యూ ఏదైతే ఉందో అది ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు చూసుకుంటే మీకే అనిపిస్తుంది అవసరం ఇంత, మనం ఎందుకు కొంచెం ఓవర్ చేసామని మీకే అనిపిస్తుంది. అతను ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవుతాడో అందరికీ తెలిసిన విషయమే. ఇతను ట్రిగ్గర్ చేశాడు అన్నది ఈరోజు నేను గమనించిన విషయం. చాలా జాగ్రత్తగా మీరు ఎపిసోడ్ చూడండి. నేను 20 నిమిషాలు డైరెక్ట్గా రికార్డ్ చేసుకుని ఇంచ్ టు ఇంచ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, రేపొద్దు నన్ను తిట్టేవాళ్ళు ఉండొచ్చు. మీరేంటి సార్ అంత పెద్దమైన తెలుగు వాడు, వాళ్ళేమో కన్నడ వాళ్ళని కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, ఏంటి ఈ తెలుగు ఏంటి కన్నడ ఏంటి బొంద ఏంటో నాకైతే అర్థమై సాగదు. ఒక పక్కన పడదు, తెలుగుడు కదా. ఇప్పుడు మొత్తం పోయిన వాళ్ళు ఎంతమంది పోయారు? మొత్తం మొన్నటిదాకా హరితేజ దగ్గర నుంచి సీత దగ్గర నుంచి వీళ్ళందరూ తెలుగుడు కదండి. వాళ్ళని ఎంత దారుణంగా తిట్టి బయటికి పంపించేశారు మీరు. అక్కడ ఎందుకు మీకు తెలుగు గిలుగు రాలేదు? అది కాదు ఇక్కడ పాయింట్, అది కాదు. ఇక్కడ ఒక చోట పడేసారి తెచ్చి కొంతమంది మనుషుల్ని, ఆ మనుషుల్లో మంచోడిని ఏమన్నా ఏరుకోమంటున్నారు. ఆ పనిలో మనం ఉన్నాం. చెడు చేసినా కూడా మనోడు కదా అని చెప్పాడు మంచోడు అంటామా? మనసాక్షి చంపుకుని అక్కడ తీసుకురాకూడదు. తెచ్చిన తర్వాత ఇంక మాట్లాడకూడదు. దానికి తగ్గట్టే మన బిహేవియర్, మన ఆలోచన ఉండాలి. ఈ తెలుగు కన్నడ ఈ సోదంతా పక్కన పెట్టేస్తే మనుషులుగా మనము మనుషులు, వాళ్ళు మనుషులు, అక్కడ ఏం జరిగిందనే దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఓకే, మనోడికి చెప్పాను నిన్న, నేను రివ్యూలో చెప్పా, గౌతమ్ చిల్లర విషయాలు చిన్న చిన్న పిల్లవాళ్ళలాగా బిహేవ్ చేయడం, తను కొంచెం ఓవర్ ఎంతూజియాజం ఎక్కువైపోయి, తర్వాత ఏమంటారు కొంచెం గ్రూప్ గేమ్ల గురించి ఎలానా హైలైట్ చేయాలి, ఏమైనా తొక్కేయాలి, ఇంకా 4 వారాలు 3 వారాలు ఉంది, మనం హైలైట్ అవ్వాలంటే దీన్ని లేపాల్సిందే. ఇన్నేళ్ళైందయ్యా నువ్వు వచ్చి. ఒకటి ఆలోచించండి మీరు కూడా. నేను ఎవరిని సంబంధించాలి, ఎవరి తిట్టలా, నేను మనిషిగా చూసింది మాట్లాడుతున్నాను. నేను మొత్తం చూసాను, సినారియో మొత్తం చూసాను. నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటిదాకా నేను ఫాలో అవుతూ వస్తున్నవాడిని. వీళ్ళు ఎన్నాళ్ళకి వచ్చారు? వీళ్ళు 5 వారాలకు వచ్చేసారు కదా. 5 వారాల నుంచి నడుస్తున్న గేమ్ని ఇప్పుడు నీకు సడన్గా ఇంకొక 2-3 వారాల్లో ఎండ్ అయిపోద్ది. గ్రూప్ గేమ్ ఎలా గుర్తొచ్చింది? దాన్ని హైలైట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? నాకు అది అర్థం కావట్లా. అంటే ఇంకెక్కడ పాయింట్ దొరకట్లా. ఇప్పుడు వాళ్ళ అన్న వచ్చి నెంబర్ 1లో పెట్టాడు, ఇంకా మిగతా వాళ్ళు కూడా 2-3 నెంబర్ 1లో పెట్టారు. వాళ్ళ అన్న బీభత్సని హింట్ ఇచ్చాడు, నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు కప్పుకి, అందుకే నేను వచ్చాను, ఆలోచించుకో. అమ్మాళ్ళు వచ్చి ఉంటే నీకు వేరేగా ఉంటుంది ఇన్పుట్స్, నేను వచ్చానంటేనే నీకు విషయం అర్థమైపోయి ఉంటుందని చాలా క్లారిటీగా చెప్పాడు. మనోడు ఇంచు దగ్గరలో ఉన్నాను కప్పు కంటే మనోడు బిహేవియర్ మైండ్ సెట్ ఎలా మారుతుంది? ఏం మారకుండా అలాగే ఉంటే వచ్చేది. ఇన్పుట్స్ వల్ల వచ్చే దరిద్రం ఏంటంటే ఇదే. అందుకే నేను బిగ్ బాస్కి అగైనెస్ట్గా జరిగింది ఈ దరిద్రం అంతా. ఫ్యామిలీస్ వచ్చి ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, వెళ్ళిపోయిన పాత కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయిపోయిన క్యాండిడేట్లు వచ్చి ఈ పనికి మనల్ని పెంట పెట్టడం కానీ, ఇదంతా ఏంటంటే అగైనెస్ట్గా జరిగింది. అంటే విన్నర్ని సర్వనాశనం చేయడానికి వచ్చింది. కింట్గా ఉంటే అన్నీ మూసుకొని సైలెంట్గా తన పనేదో తను చేసుకుంటూ కనుక గౌతమ్ వెళ్ళిపోతే, ఇప్పుడు మనం జనాల్లో అతను ఏ పొజిషన్లో పెట్టారో అదే పొజిషన్ అతనికి సస్టైన్ అయ్యేది. కెలుక్కుంటున్నాడు అనవసరంగా. నేను ఇంకా వీళ్ళని ఏదో బద్నాం చేయాలి, ఇంకా ఏదో జనానికి తెలియట్లేదు, మనం చెప్పాలి. నువ్వెవడరా నాయనా మాకు చెప్పడానికి? మాకు తెలీదా? మేము చూడలేదా ఏది గ్రూప్ గేము ఏది కాదు, ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, అక్కడ ఎవరు మంచి ఎవరు చెడు, అసలు ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు, ఆడకపోయినా సస్టైన్ అయిపోతున్నారు, ఇవన్నీ మేము చూసుకుని రోజు చెప్పుకోవట్లా రివ్యూలు. ఇదేమో కొత్త సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది. నువ్వు మా అందరికీ తెలియజేయాలనుకోవడం అనేది పెద్ద బూతు. నిన్న నబిల్ విషయం గురించి మాట్లాడుకున్నామా? మనం ఎవ్వరికీ పార్షియాలిటీ లేదు ఇక్కడ. ఎవడక్కడ ఎక్స్ట్రా చేశాడంటే వాడి గురించి మనం మాట్లాడుకోవాలి అంతే. అదే రివ్యూ అంటే. ఒకళ్ళని మైండ్లో పెట్టుకుని మిగతా వాడిని తొక్కడము, లేకపోతే మన దగ్గర తప్పున్న దాన్ని కప్పిపుచ్చాలని ట్రై చేయడం, అది తప్పు. నిన్న నబీల్ ప్రతి విషయంలోనూ తన ఖాతాలో వేసుకుంటున్నాడని చెప్పానా? ఎంతమంది రివ్యూవర్స్ అదే విషయం చెప్పారు. తెలిసిపోద్ది కదా. తెలీదా? పిచ్చోళ్ళ ఎంత మేధావులు ఉన్నారు.
చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రివ్యూవర్స్ చెప్పేవాళ్ళు, అందరికీ అర్థమవుతుంది కదా. ఎందుకు వీళ్ళు మనల్ని మోటివేట్ చేస్తున్నారు లోపల నుంచి? అది చాలా తప్పు విషయం. ఎప్పుడైతే ఇన్పుట్స్ వాళ్ళకి వెళ్ళినాయో, ఓహో మనం ఇది వీళ్ళు రాంగ్గా ఉన్నారు, ఇంకొంచెం రాంగ్ తొక్కామంటే పడుంటారు అనే ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళని ట్రిగ్గర్ చేసి కిలికి కంపు చేస్తున్నట్టు అనిపించింది. ఈరోజు అసలైన గ్రూప్ బయటికి వెళ్తుంది. ఏంటంటే మొన్న వచ్చి చెప్పారు కదా వీళ్ళు, ఆదిత్యవం ప్లస్ ఇంకో ఆయన శేఖర్ భాష చెప్పారు, గ్రూపిజం ఆడుతున్నారు మీరు, గ్రూప్ ఆడుతున్నారు వాళ్ళకి ఏమీ తెలిసా? ఒక 4 ఎపిసోడ్ చూసి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. 2 సినారియోస్, 2 సిచ్యువేషన్స్లో మాట్లాడి అది గ్రూప్ అని ఫిక్స్ చేశారు. అందులో కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అదేంటది? ఆ అమ్మాయి అదేంటది పానిపట్టు జరిగినప్పుడు F వర్డ్ వాడినప్పుడు అతను నీ మీద బాగా అటాక్ చేశాడు కదా ప్రేరణ, నువ్వెందుకు అతన్ని నామినేట్ చేయలేదని అన్నప్పుడు అమ్మాయి చెప్పింది, నేను F వర్డ్ వాడాను, అవి 2 బ్యాలెన్స్ అయినాయి కాబట్టి చేయలేదు అని చెప్పింది. అదొకటి క్లారిటీ ఇచ్చింది. తర్వాత ఇంకోటి ఏదో గ్రూప్ విజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది క్లారిటీ ఇచ్చింది. తర్వాత ఏమైపోయింది, ఎంత క్లారిటీ ఇచ్చినా ఇలా మైండ్లో ఇది గ్రూపా, మనకే తెలియని కొత్త నిజాలు చెప్పినట్టున్నారండి. ఏం చేసింది పిల్ల యష్మి, ఏం చేసింది, నిన్నటి నుంచి వాళ్ళనే అటాక్ చేయడం మొదలెట్టింది. మారిపోయింది మొత్తం. చెప్పాను కదా, సినారియో మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పాను కదా. ఇప్పుడు ఈరోజు జరిగిన అగ్రెషన్లో నీకు ఇదే పృథ్వీ అనేవాడు అంతకుముందు అవినాష్ మీద కూడా ఇలా వెళ్ళాడు, మొన్న తేజ మీద కూడా వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళకి ఎంత సాఫ్ట్గా ఉన్నా నార్మల్గా ఉండాలనిపించినా ఇప్పుడు జరుగుతున్న గొడవ మా మీద కూడా ఇది రిపీట్ అయింది, మా మీద కూడా అయింది, ఇప్పుడు రిపీట్ అయింది. కాబట్టి ఇందులో ఎవరిదో తప్పుందో ఆలోచించే జ్ఞానం అక్కడ ఉండదు. ఇంకా వీడు మా మీద కూడా అలాగే వచ్చాడు, నన్ను రా అన్నాడు, తేజాన్ని పట్టించుకోకుండా తేజ మీద కూడా అలా వెళ్ళిపోయాడు, కాబట్టి ఈడేదా తప్పు అని నొక్కి అనుకుంటారు. వాడి మీద టోటల్ బ్యాక్ బిచ్చింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఫిక్స్గా జరుగుతుంది, ఆల్రెడీ జరిగింది కూడా. వాళ్ళు అనుకుంటున్నారు ఎవడీడు ఏంటి రౌడీజం, ఇంతవరకు ఎప్పుడైనా మాట్లాడారు వీళ్ళు, నోరెత్తారా ఎంత జరిగినా. ఎందుకంటే మనం మాట్లాడితే అదేం బయటికి వెళ్తే అసహ్యంగా ఉంటుందేమో, చూసిన వాళ్ళు ఏమనుకుంటారో, ఇంత పెద్ద వర్డ్స్ మనం ఎందుకులే వాడడం అని ఎవరి పనాలు చూసుకున్నారు సైలెంట్గా. ఇప్పుడు ఏమైపోయింది, అందరూ ఎక్కించింది ఇక్కడ జరిగిన సినారియో, ఆల్రెడీ వీళ్ళు అనుభవించింది ఏదైతే ఉందో అది ఇప్పుడు అవుట్ బరస్ట్ అయింది. ఒక్క వారం సైలెంట్గా అన్నీ మోసుకుని ఉంటే నెక్స్ట్ వీక్ వాళ్ళు వెళ్ళిపోతారుగా. ఒక్క వారం సైలెంట్గా ఉంటే అయిపోయింది కదా, కెలుక్కున్నారు. ఇప్పుడు ఏమవుద్ది, పాజిటివ్గా ఉన్నవాడి మీదకి నెగిటివ్ థాట్ వెళ్తుంది. లేదు సరదాగా ఉన్నారనుకుంటే వీళ్ళంటే ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఫీలింగ్లు కొంతమందికి వస్తాయి. ఇవాళకి నిన్న ఎలిమినేట్ అయిపోవాల్సిన వీడు 2 సార్లు చీఫ్ అయిపోయాడు, ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఇంకొకటి అనుకుంటాడు. ఎందుకంత పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు? సరే పక్కన పెడితే సరే, ఇంకా అయిపోయింది, స్మాష్ అవుట్ అయిపోయింది ఆ గేము. అది ఏం జరిగినా ఎటు పోయినా విన్నర్ని కూడా శాసించే పరిస్థితికి వచ్చేసింది. గౌతమ్ ఇలాగే బిహేవ్ చేశాడంటే చాలా వర్స్ట్, తెలిసిపోద్ది ఒకసారి. ఇప్పుడు విన్నారు, ఇవాళ జరిగింది, ఇది ఆటోమేటిక్గా మీకు హైప్ రావచ్చు, అతని మీద జాలి కలగవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఇదే రిపీట్ అవుద్ది ఇంకొక 2-3 సార్లు, మీకే అసహ్యం పడుతుంది, ఎవడండి అనిపిస్తుంది. ఎందుకంటే ఫిక్స్ అయిపోయాడు, అన్న చెప్పాడు, ఇన్పుట్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు ఇలా బిహేవ్ చేస్తాను నిఖిల్ అన్నప్పుడు, నీకు ఇన్పుట్స్ రాలేదా? మనసాక్షి మీద ఒకసారి చేసి చెప్పు, మీ అన్న చెప్పలే, నీకు రాలేదు ఇన్పుట్స్, దాని ప్రకారం నువ్వు బిహేవ్ చేయట్లేదు. ఇప్పుడు నువ్వు ఇలా బిహేవ్ చేయి, నీ వాయిస్ ఇలా ఉంచు, ఎంత ఉంది టోన్ ఓకేనా, టోన్ ఉండడం నుంచి అడగడం ఏంటి బాబు, సిచ్యువేషన్ బట్టి నీ టోన్ వస్తుంది, ఈ టోన్ ఓకేనా అని అడగడం ఏంటి, అడిగేవంటే అర్థం ఏంటి అని చెప్పాడు. దాన్ని బట్టి నువ్వు ఫాలో అయిపోతున్నావు కదా. ఏం గ్రూప్ గేమ్ రా నాయన, ఏం మాట్లాడుతున్నారా మీరు, గ్రూప్ అని చచ్చిపోతారు. 3 కలిసి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళని కాపాడుకొని ట్రై చేస్తారు, ఇది కామనే. ఒక 5 ఈరోజు అవ్వలేదు, ఎవరికాళ్ళే అవ్వాలని ట్రై చేస్తారు. వాళ్ళకి ఒక పాయింట్ ఉంటుంది, వీళ్ళకి ఒక పాయింట్ ఉంటుంది. మా వాళ్ళు కూడా అవ్వలేదు కదా అని కొందరు అనుకుంటారు. ఇగో మన యష్మి పృథ్వీ అవ్వలేదు కదా అని ఆ గ్రూప్ వాళ్ళు అనుకున్నాం. ఇక్కడ మనం తేజాను రోహిణి అవ్వలేదు కదా అని మనం అనుకుంటాం. ఏముంది ఇందులో వాళ్ళు నెగితే బాగుంటుంది. ఒకవేళ అక్కడ సైలెంట్గా అన్నీ మోసుకుని కూర్చున్నా మన అనుకున్న వాళ్ళు ఎవరైనా నెగితే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా, సపోర్ట్ అన్ని అలాగే చేసుకుంటారు కదా. గ్రూప్ అనేది అసలు అది నాకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నమాట. నాకు అన్నీ గుర్తు రావట్లేదు చెప్పడానికి మీకు, కానీ అందరూ అలాగే ఉన్నారు. ఇందాక ఏమంటాడంటే మనోడు గొడవలు హడావిడిలో గౌతమ్ ఏమంటాడంటే ఎవరితో హడావిడిలో తర్వాత కూలప్ అయిపోయిన తర్వాత తేజ తను చాలా మాట్లాడేసుకున్నారులే. మాట్లాడుకున్నప్పుడు తేజతో అంటాడు, నేను అన్నప్పుడు నీ గుడ్డేస్తాను కదరా,
నీ గుడ్డు ఎందుకు వేస్తాను నేను గ్రూప్ ఆడేవాడిని అయితే నీ గుడ్డు ఎందుకు వేస్తాను ఆ రోజు అంట. నువ్వు ఎవరు తీయడానికి వచ్చావు? ప్రేరణ తీయడానికి వచ్చావు. ఫస్ట్ నువ్వు ప్రేరణ గుడ్డు తీసుకున్నావు, తేజ తీసుకోవాలి. కొంచెం మాటలు వదిలేసేటప్పుడు గుర్తు చేసుకో, ఏం పని చేసావు గుర్తు చేసుకున్నానా. ఇలాగే దొరికిపోతావు. నువ్వు సైలెంట్గా ఉంటే అసలు ఈ టాపిక్ రాదు నీకు. ఇలాంటివన్నీ మైనస్లు పడిపోతుంటాయి. విందాన్ని చేయడానికి ఆలోచించేటప్పుడు 100 బొక్కలు ఎదుగుతారు. మీ మంచిగా చెప్తున్నా, నీకు అర్థం కాదు. ఎలాగే నీకు తెలియదు కదా, నువ్వు ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నా తెలిసి. ఆ రోజు నీ గుడ్డు ఎందుకు వేస్తాను నేను గ్రూప్ ఆడేవాడిని అయితే అన్నాడు తేజని. తేజ గుడ్డు ఎవరు వేశారు? నువ్వు వేసావా? నీకిలు వచ్చి తన గుడి తను వేసుకుంటానంటే పిచ్చి పిచ్చి అసలు లేదు. నా దగ్గర నా పక్కన వచ్చావు నువ్వు అలా వేసేసుకోవడం నాకు నచ్చదు, సెల్ఫ్ నువ్వు వేరే వాళ్ళు వేయాల్సిందే అన్నాడు. సరే ఆలోచించి అతను ఏదైతే చేస్తుంటే మనోడు సరే అయితే నువ్వేంటంటే నేను ప్రేరణ తెస్తానని ప్రేరణ గుడ్డు తీశాడు. గౌతమ్ మనోడు ప్రేరణ గుడ్డు తీశాడు. అప్పుడు నీకేమైనా అన్నాడు, సరే అమ్మాయి ఇప్పటిదాకా కొడుకు వచ్చింది, ఆ అమ్మాయి కూడా అవ్వలేదు కదా, వదిలే పక్కన పెట్టంటే అప్పుడు పక్కన పెట్టి ఏం చేద్దాం అని ఆలోచిస్తే తేజ అంటే అవునా అయితే సరే ఇద్దరం కలిసి తేజ తెద్దామని అప్పుడు నువ్వు తేజ తీసావు. అలా టక్కని అలా అనేస్తే దొరికిపోతావు కదా. మరి నువ్వు హరితేజకి నువ్వు సేవ్ చేయడానికి హరితేజకి అదేం కార్డు అది ఏమంటారు దాన్ని, నామినేషన్ షీల్డ్ ఇవ్వడానికి ఇవన్నీ గ్రూపే కదా. ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి? ఏం అసలు హరితేజ ఎందుకు వెళ్ళిపోయింది పక్కే? నువ్వు అనుకున్నంత గొప్పగా ఆడుతుంది ఆ అమ్మాయి, మంచి ప్లేయరు, ఈ అమ్మాయి ఉండాల్సిందే, చాలా జెన్యూన్ అని ఆ రోజు ఫీల్ అయినప్పుడు అమ్మాయి ఇప్పుడు ఇంక సస్టైన్ అవ్వాలి కదా, ఎందుకు వెళ్ళిపోయింది అమ్మాయి? అప్పుడు నువ్వు నీ గ్రూప్ వాళ్ళకే కదా ఇచ్చావు, నువ్వు నీతో వచ్చిన వాళ్ళకే ఇచ్చావు కదా. నువ్వు నీ గ్రూప్ అనుకున్న వాళ్ళకి నువ్వు శాండ్ విషయంలో కూడా అన్నీ వేసావు కదా. నేను అనేది ఏంటంటే నువ్వు ఆలోచించే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది తప్పితే ప్రతి వాళ్ళకి నా అనేవాళ్ళు కొంతమంది వాళ్ళు అని కొంతమంది నాకు ఆలోచన ఉంటుంది. ఇది కామన్. దీన్ని మీరు హైలైట్ చేసి గ్రూప్ అన్నప్పుడే అది ఏంటి గ్రూప్ అంట అనే టాపిక్ వస్తుంది, కానీ లేకపోతే ఏముండదు. నాకు ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉంటారు, కామన్ అది. నబీల్ కోసం ఎందుకు అంత పోరాడావు ఆ రోజు శాండ్ విషయంలో? నబీల్కే వేసావు కదా. తర్వాత రోహిణి కోసం కాపాడావు. నేను అప్పుడు టాపిక్లో కూడా మాట్లాడాను, నబీల్కి తనకి మనోడికి ఏం రిలేషన్ లేదు కదా, ఎందుకు నబీల్ ఎంత ట్రై చేశాడు మనోడు అని. ఇప్పుడు వచ్చి నువ్వేమంటున్నావు పృథ్వీని? ఆ రోజు నువ్వు శాండ్ దాంట్లో మీరు పృథ్వీని ప్రేరణని ఎందుకు మీరు కాపాడుకున్నారు, వాళ్ళ దాంట్లోంచి ఎందుకు తీశారని మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. ఏమనంటే మీరు అలా చేశారు కూడా నేను ఇలా చేశానంటావు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమని చెప్తున్నారు, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, వాళ్ళిద్దరూ చీఫ్లు అవ్వలేదు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశాం. మరి రోహిణి కూడా అవ్వలేదు కదా. రోహిణి వాళ్ళు మీరందరూ తర్వాత వచ్చారు, 5 వారాల తర్వాత వచ్చారు. మేము ఫస్ట్ వీక్ నుంచి కొట్టించుకుంటున్నాం, మేము ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చుకుంటాం కానీ మీకు ఎందుకు ఇచ్చుకుంటాం అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్తావు నువ్వు? ఇక్కడ గ్రూప్ అనే విషయాన్ని ఎందుకు లేపుతున్నావు నువ్వు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్గా నీ పని ఏదో నువ్వు చూసుకుని ఆడుకుని చక్కగా ఉండి ఆ కప్పడుకుని దొబ్బేక ఎందుకు నీకు ఈ సోది కెలుక్కున్నావు, కంపు చేసుకుంటున్నావు. నేను చెప్తున్నానంటే నువ్వు అర్థం చేసుకో. ఈరోజు పృథ్వీ అనే కూడా అసలు అందరినీ ట్రిగ్గర్ చేస్తాడు. ఎందుకు ట్రిగ్గర్ చేస్తాడు తెలుసా? అటు దొరికిపోయి అటేపోడికి సమాధానం చెప్పలేక వాళ్ళు ఏదో హడావిడిలో నోరు జారితే ఆ పదాన్ని పట్టుకుని ట్రిగ్గర్ చేస్తాడు. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అవినాష్ విషయంలో చూసాం, తేజ విషయంలో చూసాం, ఇంకా మన ప్రేరణ విషయంలో చూసాం. ప్రేరణ కూడా అట్లా ఎక్కలే అలాగా మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ గ్రూప్ చేరుస్తారు మీరు. అమ్మాయిని ఎక్కలా, ఆ అమ్మాయి కూడా బాధితురాలే కదా వీడితో. ఇవన్నీ చూస్తున్నాం కదా మనం పృథ్వీ విషయంలో. అలాంటి పృథ్వీని కూడా ట్రిగ్గర్ చేసే అంత ఇది ఈరోజు గౌతమ్ చేశాడు. ఇలాంటి టైంలో ఇది పనికిరాదు. ఇప్పుడు ఒక మంచోడిని చెడగొడితే ఇబ్బంది పెడితే మనం ఫీల్ అవుతాం, అరే మంచోడిని ఏంటి ఇలా ఇబ్బంది పెట్టాడు మన గౌతమ్ అని మనం ఫీల్ అవుతాం. అలాంటి వాడిని నువ్వు ఇబ్బంది పెట్టావు, సరే ఇన్నాళ్ళు అతను అందరిని ఇబ్బంది పెట్టాడుగా, టిట్ ఫర్ టాటు, కాడికి చెప్పు దెబ్బ అని ఫీల్ అవ్వచ్చు, తప్పలేదు, హ్యాపీగా ఉంది. కానీ ఇది కాదు టైం, ఇది కరెక్ట్ టైం కాదు. ఇది ఇంకొక 2-3 వారాల్లో డిక్లరేషన్ వస్తుంది ఎవడేంటి అనేది. ఇతను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు. ఇలాంటి టైంలో కంపు చేసుకుని నీ నోరు నువ్వు కంపు చేసుకున్నావు. ఈరోజు ఎన్ని మాటలు వదిలేడు తెలుసా ఈరోజు గౌతము. నేను చూశాను లిటిల్, నా దగ్గర ఆల్రెడీ 20 నిమిషాలు నేను షూట్ చేసి ఆ పర్టికులర్ ఆ సిచ్యువేషన్నే పెట్టాను నా దగ్గర. చూసి ఇంతమంది ఇంతమందికి అరుస్తున్నారు, అతన్ని ఏమై ఉంటుంది, నిజంగా అగ్రెషన్ క్యాండిడేట్ చేశాడా ఏంటని చూసా. అతను మచ్చా అంటూ నార్మల్గానే మాట్లాడుతున్నాడు. ఇతను ఒక్కసారిగా సడన్గా రైజ్ అయ్యాడు, అరుస్తున్నాడు మనోడు గౌతము.
చాలా మాటలు వాడాడు, చాలా మాటలు వాడాడు. మాట్లాడు ఏం చేస్తావురా మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ వర్డ్స్ వాడింది. అతనికి అలవాటు ఏంటి, అతను చేసే అగ్రెషన్ ఎలా ఉంటుంది, పక్కనే ట్రిగ్గర్ చేయడం. వీడికి మన పృథ్వీ అనేవాడికి మీదకి వస్తుంటాడు, ఇట్లా వస్తుంటే మనవాడు బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. ఇది మనకి మండిపోయేది. ఇతని విషయంలో కూడా అలా వచ్చాడు. వాళ్ళంటే ఓకే వెనక్కి వెళ్ళిపోయారు, నీకేమైంది, నువ్వు కూడా ఒక స్టెప్ వేసి ముందుకెళ్ళు. నబీల్తో కూడా పృథ్వీకి అయింది, చాలా పెద్ద పెంట అయింది, చూసాం కదా మనం. ఇది ఏ విషయంలో ముక్కు రాసుకుని మరీ మాట్లాడుకున్నారు కదా పృథ్వీ అన్న నబీలు. అతని గురించి మనకు తెలుసు. నీకేమైంది, నువ్వు రా ముందుకు రా. అతను ఏం చేస్తున్నాడో అది మాత్రం నువ్వు చూస్తే బ్యాలెన్స్ అవుద్ది. అతను చేసిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా నువ్వు చేస్తే దొరికిపోతావు. ఎంత బాగా దొరికిపోయావో తెలుసు ఈరోజు నువ్వు. ఫస్ట్ డైలాగ్ నీ నోటి నుంచి వచ్చింది, ఏం చేస్తావురా, అతను ఏం చేస్తావు, కొడతావా, తిడతావా, ఇది స్టార్ట్ చేసావు. ఫస్ట్ నోట్లోంచి నీ దగ్గర నుంచే వచ్చింది. అతను అడుగుతున్నాడు, నువ్వు నన్ను నిఖిల్ని నేను ప్రొటెక్ట్ చేశానని చెప్పావు, ఆ ప్రొటెక్షన్ ఎక్కడ చేశానో చెప్పు అన్నాడు. నేను చెప్పానా, మన నోట్లోంచి దూలకి ఒక మాట దొరుకుతుంది, రాగానే అది పట్టుకుంటాడు. అది పట్టుకుని అదేంటంటే మనం ఫ్లోలో అనేస్తాం, అనగానే ఏమో పట్టుకుని సమాధానం చెప్పి మన దగ్గర సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఫ్లోలో అనేసాం కదా, మనోడు ఫ్లోలో అనేసాడు. నువ్వు నిఖిల్ని ప్రొటెక్ట్ చేసుకున్నావు, అది చేసాడు. అది ఎప్పుడు ప్రొటెక్ట్ చేశానో చెప్పు, అడికి ఇంకేం లేదు పాయింట్. నేను నిఖిల్ని ప్రొటెక్ట్ చేశాను అన్నావు కదా మచ్చా, ఎక్కడ ప్రొటెక్ట్ చేసాను చెప్పు. మనోడు సమాధానం ఉండదు, అది వదిలేసి ఇప్పుడు ఇంతకుముందు మనోడు పృథ్వీ దొరికిపోయాడు. అలాగే దొరికిపోయి అరుచుకుంటా మీదకి వచ్చి ఏం చేసాడు, ఇప్పుడు వీడు దొరికిపోయాడు. గౌతమ్ దొరికిపోయి ఏం చేయాలో అర్థం కాక అటు నుంచి ఇటు తిప్పి మళ్ళీ గ్రూప్ గేమ్ దగ్గరికి వచ్చాడు. మీరు గ్రూప్ గేమ్ ఆడట్లేదా అంటే, మీరు ఆడట్లేదు అంతే కదా అంటే అంతే మేము ఆడట్లేదు అంటే ఎవరు చెప్పాడు నీకు, ఎక్కడ కనబడింది నీ గ్రూప్ గేమ్ అని నకిల్ అడుగుతుంటే, మీకు కనబట్ల వైఫై లాగా హౌస్ అంతా కనబడుతుంది గ్రూప్ గేము అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. గట్టిగా అరిచాడు. అంటే అది చాలా పీక్స్లో అరిచాడు అసలు. అంటే ఎదుటోడు చూస్తే ఏంటి ఎందుకు ఇంత ఇదిగా అవుతున్నాడు, ట్రిగ్గర్ అయిపోయేలాగానే అరిచాడు. కావాలంటే మీరు 100 సార్లు చూడొచ్చు ఆ వీడియో. కావాలంటే నేను ఎవరిని అడిగితే పంపిస్తా కూడా వీడియో. నేను పెట్టకూడదు కాబట్టి ఇందులో పెట్టట్లే, అంతే. చాలా ట్రిగ్గర్ చేశాడు, భయంకరంగా ట్రిగ్గర్ చేశాడు. ఇంటెన్షనల్గానే ఉంది ఇది మ్యాటర్, చెప్తున్నాను నేను. ఇది కావాలి ఆటోమేటిక్గా అటేపో ట్రిగ్గర్ చేసి రెగ్యులర్గా పృథ్వీ చేస్తే మనం ట్రిగ్గర్ అయ్యి కంపకం చేసుకుంటాం. ఇప్పుడు మనోడే ట్రిగ్గర్ అయ్యేలా చేసాడని చేసి మనోడు మాటలు వాడేశాడు. నువ్వైనా లాజిక్గా పోనీ ఏదో జిమ్కి చేద్దామని ట్రిగ్గర్ చేసావు అనుకో. ట్రిగ్గర్ చేసినప్పుడు ఏం చేయాలి, అటేపోడు ఏదైనా మాటలు వదిలేసేలా బిహేవ్ చేయాలి. నువ్వే మాటలు వదిలేసి ఏం పీకుతావురా, నువ్వు కొడతావా, మీదకి వస్తున్నావా, రారా, ఏం పీకుతావు, ఏం పీకుతావో పీక్కో, నువ్వేం పీకలేవు అన్న మాటలు ఎవడు వాడాడు, గౌతమే వాడాడు. దూరంగా పోరా పో, ఫస్ట్ పోరా పో, స్మెల్ వస్తుందిరా నీ నోరు, దూరంగా పో అని కూడా గౌతమే మాట్లాడాడు. అతను సమాధానం చెప్పు సమాధానం చెప్పు అని అతను బిహేవియర్ అతని దగ్గర మీదకి వస్తున్నాడు. వస్తున్నప్పుడు మీదకి వస్తాడంటే వెనక్కి పోరా పో బే అని కూడా వాడాడు. కరెక్ట్గా వినండి, కావాలంటే క్లిప్ ఒకటి కావాలంటే నేను కట్ చేసి మరీ చూపిస్తాను. పో బే అని కూడా వాడికి ఏం తెలియదుగా పాపం, సరిగ్గా తనకి దొరక్క ఏం పీకుతావరా అన్న, ఏం పీకలేవరా అని అంటే ఏమన్నాడు, పీకలేవరా అంటే అర్థం ఏంటి అని మళ్ళీ అవినాష్ని అడుగుతున్నాడు. నాకు అర్థం కాదు, ఏం పీకేవని ఎందుకు అన్నావు నువ్వు, మాటలు సరిగ్గా నేను రా అన్నందుకే తిట్టావు కదా, నువ్వు ఏం పీకుతావని ఎందుకన్నావు అని ఆడు మళ్ళీ పాయింట్ దొరికింది మనోడికి, అడిగాడు. సమాధానం ఉండదు. ఏం పీకుతావు అంటే అదేమన్నా భూత అని మళ్ళీ అవినాష్ని అడుగుతావు. ఏం పీకుతావు అనేది భూత కాదు అది, అందుకే పీకి చూపించాడు. మరి ఏమంటావు, మనం ఏం అనలేము, రేపు ఎవరు అడగడానికి లేదు. అన్నాడు సార్, ఏం పీకుతావు పీకోరా అన్నాడు సార్, నాది నేనే ఇలా పీక్కుని చూపించాను సార్, నువ్వు కూడా ఇది కూడా పీకలేవని చూపించాను సార్ అంటాడు. ఏమంటావు, ఒకవేళ నిన్ను అతను టార్గెట్ చేసి మీదకి వచ్చి అతను నిన్ను ఏం పీకుతారా, నువ్వు నా వింటర్ కూడా పీకలేవరని ఇలా పీకి నీ మొహాన్ని ఇలా పడిస్తే అది పాయింట్. మనకి పొద్దు నుంచి రివ్యూవర్స్ పెద్ద ఇదే పెట్టి కళ్ళు ఇలా పెట్టుకుని గింజుకుంటా అరిచి ఆడిని చంపేయాలి, పొడి చేయాలి, అలా నా కొడుకులు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, తోసేయండి డామ్ డూమ్ డిస్కని అరిచారు చూడు. ఈ అరుపులన్నింటికి ఆ పాయింట్ దొరికితే అవి బ్యాలెన్స్ అవుతాయి. పృథ్వీ నోడు వచ్చి ఏమరా మాట్లాడుతున్నావు గౌతమ్గా, నువ్వేం పీకుతావు బే, ఇదిగో చూడు ఇది కూడా పీకలేవని ఇలా పీకి ముఖాన్ని పడేసాడు అనుకో, అది చాలా పెద్ద మ్యాటర్. అది అతను తీసుకెళ్ళి డైరెక్ట్గా పంపించేసే మ్యాటర్ అది. అక్కడ జరగలేదమ్మా. ఫస్ట్ మనోడే కెలుక్కున్నాడు, నువ్వేం పీకలేవరా రే, పోరా నువ్వేం పీకలే పోరా రెచ్చగొడతానే ఉన్నాడండి. అసలే ట్రిగ్గర్ అయ్యే క్యాండిడేట్ ఇంకెందుకు రెచ్చిపోయాడు. కానీ అతని నుంచి నువ్వు పీకు అనే మాట అతని నోట్లోంచి వచ్చింది ఒకే ఒక్క మాట ఏంటంటే, అది కూడా వెయిట్ చేసి
మా ప్రేరణ వచ్చింది. అతను మాట్లాడుతున్నప్పుడు అతను కూడా స్కోప్ ఇవ్వని చెప్పింది. ఏంటి ఆడికి స్కోప్ ఇచ్చేది అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మాట ఎవరికి వినపడలా, నాకు వినపడలా. కానీ ఇతని దగ్గర వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆ అమ్మాయి అక్కడ ఏమన్నదని గెస్ట్ చేస్తాం, కామనే కదా అది. అమ్మాయి వచ్చి చెప్పి నువ్వు అరుస్తున్నావు, అతను మాట్లాడుతున్నప్పుడు స్కోప్ ఇవ్వాలి కదా అంది. ఏంటి ఆడికి స్కోప్ ఇచ్చేది అన్నాడు పృథ్వీ అనేవాడు. అది అక్కడ విన్నాడు. ఎవడరా నువ్వు ఆడు అంటున్నావు నన్ను, ఎవరిని ఆడు అన్నావు, ఎవరిని రా అన్నావు నువ్వు అన్నావు, బాగుంది, వెరీ గుడ్, నువ్వెందుకు మళ్ళీ రా అంటావు, అయిపోయింది కదా, బ్యాలెన్స్ అయిపోయింది. ఆడు రానా నువ్వు రాన్నావు, పోరా అంటే నువ్వు పోరా అన్నావు. ఇద్దరు తిట్టుకున్నప్పుడు ఇందులో నువ్వు పెద్ద పత్తిలాగాను ఆడేం పెద్ద ఎదలాగా చెప్పడానికి లేదు ఇక్కడ. మాకు అవకాశం ఇవ్వాలి కదా. నీ గురించి ఏదో మంచిగా లేపుదామని ట్రై చేయాలంటే అవకాశం ఇవ్వకుండా మీరే ఇష్టం మాట్లాడేసి నువ్వే ఏం పీకుతావురా అనేసి, నువ్వేం పీకలేవురా, పోరా, నోరు స్మెల్ వస్తుంది, దూరంగా పోరా అని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తే మనం బ్యాలెన్స్ చేస్తాం. రేపు పొద్దున ఇది మొత్తం వాళ్ళందరూ చూశారు, నాగార్జున గారు అడుగుతారు, కావాలంటే క్లిప్లు వేసి చూపిస్తాడు ఆయన గౌతమ్ ఏం మాట్లాడాడు అనేది. అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు వదిలేసిన వర్డ్స్ అన్నీ ఎక్కడ పోతాయి? క్లియర్ కట్గా నేను వీడియో చూశాను, దయచేసి నేను ఎవరికి బయాస్గా చెప్పట్లేదు. మళ్ళీ మీరు తెలుగు వాడిని వదిలేసి మీరు కన్నడ వాడిని సపోర్ట్ చేస్తున్నారు ఏంటి సార్? మరి బాబు మొన్నటిదాకా వాడిని మనం తిట్టుకున్నాము, భయంకరంగా ఎన్ని వీడియోల్లో తిట్టాము, పరిస్థితిని బట్టి మనం మాట్లాడుకోవాలి, లేకపోతే మనం మనుషులు అవ్వము, అది చెప్తున్నాను నేను. అతను చాలా ఇదిగా ఎక్కడ నోరు జారకుండా మీదకి అతను ట్రిగ్గర్ చేయడానికి వచ్చినట్టే వచ్చి చెప్పు మచ్చా చెప్పు, నేను ఎక్కడ నిఖిలైన వాడిని సపోర్ట్ చేసి ఎక్కడ నేను ఏమన్నాడు ఏదో డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నేను అతను ప్రొటెక్ట్ చేశాను, చెప్పు 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 అని వస్తున్నాడు. ఇది చెప్పడం లేదు, వర్డ్ వాడేశాడు, అనవసరంగా వాడేశాడు. ఆ వర్డ్ ఏం చేయాలో అర్థం కాదు. ఇలా జరిగిన గొడవలోంచి వాడికి చెప్పు అని వీడు అన్నందుకు ఆ వాడు అతను వినడం వల్ల వచ్చి ఎవరిని వాడు అంటున్నావు, ఎవరిని రా అంటున్నావు అని మనోడు స్టార్ట్ చేసి, మనోడు కూడా పోరా, నువ్వెవడరా నా ముందు, పోరా నువ్వు ఫస్ట్, పో దూరంగా పోరా, ఫస్ట్ స్మెల్ వస్తుందిరా నోరు అని కూడా అన్నాడు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు పత్తిలాగా ఉండి అన్ని తిట్లు తింటే అప్పుడు మనోడి మీద చెప్పొచ్చు, అరే మంచిగా పాప మనోడిని కూడా వేసుకున్నాడు, మనోడు చాలా జాగ్రత్తగా కూల్గా ఉన్నాడు, అయినా సరే అడు ఇది చేసి చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చెప్తావు? ఏం పీకుతావు, నువ్వేం పీకలేవరా అన్నాడు. ఇదిగోరా నేను ఇది కూడా నువ్వు కూడా పీకలేవరా అని ఇలా తీసి చూపించాడు. అయిపోయాయి, బ్యాలెన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎవరిని ఏమీ చేయలేము. దానికి మనం ఆ ప్రోమో చూసి అంత చించుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. మరి మీ ఇష్టం, మీరు ఏమనుకుంటారో మీ ఇష్టం. నేను ఇక్కడ ఎవ్వరికీ బయాస్గా చెప్పట్లే. మొన్నటిదాకా మనం పృథ్వీని తిట్టిన వాళ్ళమే, అందరూ బాధితులే ఇందులో. అలా అని చెప్పి తప్పు లేకపోయినా అతని మీద ఎక్కేయడం అనేది దారుణం. అది అప్పుడు మనకిను పృథ్వీకి పెద్ద తేడా ఉండదు. అర్థమవుతుందా? ఆలోచించండి, కొంచెం ఆలోచించి మాట్లాడేటప్పుడు. ప్రోమోలు చూసి ట్రైలర్లు చూసి సినిమాని జడ్జ్ చేస్తారంటే తింగరోళ్ళ ఉన్నారు మీరు. అక్కడ నేను ట్రైలర్ చూడగానే సూపర్ హిట్, బంపర్ హిట్, లోపలికి అయితే సంగనాగిచ్చేస్తారు సినిమాని. కోట్ల 1000 కోట్లు 500 కోట్ల సినిమాలు ట్రైలర్ చూడగానే ఓహో అనేసి మనం రివ్యూలు ఇచ్చేసి సినిమా థియేటర్కి వెళ్ళిపోతే ఏముంటుంది అక్కడ? అలాగే చిన్న ప్రోమో 30 సెకండ్స్ కూడా వెళ్ళేది రాత్రి. అది ఏం చేస్తాడు, ఏది మ్యాటర్ ఉందో కరెక్ట్గా ఇలా మనం గింజుకుంటామని కరెక్ట్గా పీకే అనే షాటు ఇంకో షాటు యాడ్ చేసి మనకి ఇవాళ వేశారు. ఇవాళ లాస్ట్ టుమారో కట్ వేసాడు. ఇవాళ క్యారెక్టర్ గురించి మాట్లాడింది విష్ణుప్రియ. అప్పుడు ఆ అమ్మాయి ఏమైంది, అక్కడి నుంచి నువ్వు ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసావు, అది వర్కౌట్ కాక పృథ్వీని ట్రై చేసావు అంది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అదేంటో తెలియదు. ఇంకా అది ఏం ట్రై చేసామంది, ఏ విషయంలో ట్రై చేసామందో తెలియదు మనకి. ఇప్పుడు మళ్ళీ దాని గురించి కూర్చుని ఇగో ఇలా అంది అలా అందని చెప్పి మనం ఆ అమ్మాయిని తీర్చేసుకోకూడదు, అలా అని విష్ణు విషయంలోనూ బ్యాడ్గా మాట్లాడకూడదు. పూర్తిగా చూడాలి. చూసిన తర్వాత అప్పుడు లైవ్లో చూసుకుని తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో చూసుకుని, ఎందుకంటే లైవ్లో ఉన్నాయి చాలా ఎపిసోడ్లోనే ఇస్తున్నారు, లైవ్లో కట్ అవుతుంది కదా, రెండు చూసుకుని నోరు దగ్గర పెట్టుకుని కంగారు పడిపోయి అందరికన్నా ముందు ఏదో చెప్పేద్దామని ఆ టెన్షన్లో చెప్పేస్తే మనమే వేస్ట్ ఫెలోస్ అయిపోతాం అనవసరంగా. వద్దు, ఎవరి లైఫ్ని బదనాం చేయడానికి మనం ఎవరం కాదు ఇక్కడ. నువ్వు ఎంత ఇదైనా అది ఏది చేసినా అది రేపు అప్పుడు వెళ్ళిపోయే క్యాండిడేటే. అతను ఏమన్నా ఇప్పుడు రేసులో ఉన్నాడా? లేడు కదా. ఎందుకున్నాడు అడిగి తెలీదు, మనకి తెలీదు, జనానికి తెలీదు, వెళ్ళిపోతాడు. విష్ణు ఎందుకుందో విష్ణుకి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు. సస్టైన్ అవుతారు కొన్ని రోజులు, తప్పదు. కట్ చేస్తే ఆ గొడవ అయిపోయింది. నేను సరే ఇంకా ఏముండదు ఇందులో అనిపించింది. అలాగే ఏం లేదు, మనోడిది కొంచెం అందులో కొంచెం ఓవర్ యాక్షన్ మనోడిది ఉంది, అతనిది ఉంది. ఇంక ఈ విషయంలో మిగతా వాళ్ళందరూ మనం ఎలా ఫీల్ అవుతున్నాం, ఇప్పుడు మనంతా
పొద్దునుంచి ఆ ప్రోమో చూసి ఎలా అరుచుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంకా ప్రోమో చూసి అరుచుకున్నాం. ఆ లోపల ఉన్నవాళ్ళైతే ఎవరు అవినాష్ కానీ లేకపోతే మన ఈ పేరేంటి తేజ కానీ వీళ్ళందరూ అక్కడ సినారియో వాళ్ళందరూ ఇంతకుముందు అతనితో ఫేస్ చేసిన బాధితులు కాబట్టి ఇంకా టోటల్గా బిచ్చింగ్ స్టార్ట్ చేశారు. బిచ్చింగ్ కూడా అనకూడదు దాన్ని, అతని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవడీడు అసలు ఇది రౌడీజం జరుగుతుంది ఇక్కడ, ఎవడు పట్టించుకోవట్లేదు, మీదకి వస్తాడు దేశ అందరూ అనుకున్నదే. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు లేచిందా మీకు దమ్ముండే విషయం అప్పుడు మాట్లాడాల్సిందే. నాగార్జున గారు వీకెండ్లో వచ్చినప్పుడు సార్ ఇతను ఏంటి సార్ ఇతను రౌడీజం ఏంటి ఒకసారి ఇది క్లారిటీ ఇవ్వండి సార్ మాకు, మా మీదకి వచ్చేసి ముక్కుకి రాసేసి మీదకి వచ్చి కరిచేస్తుంటే మీరు ఏం మాట్లాడకపోతే బాగోదు సార్, మాట్లాడండి సార్ అని వాయిస్ అప్పుడు రేస్ చేయాలి. దమ్మున్నాడు ఎవడైనా ఎప్పుడు చేయలే. మనకి బలం రావాలి, బలం వచ్చి అందరూ చీచి హౌస్ అంతా అయిపోయాక అప్పుడు నోరెత్తుదామంటే ఎక్కడ కుదురుతుంది? నువ్వు నిలబడాలంటే వాయిస్ అవుట్ చేయాలి, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి, కరెక్ట్ టైం చూసి చేయాలి. నాకేమీ పెద్దగా ఏమి అనిపించలే, ఎవరికి తగ్గట్టు ఆడు ఉన్నాడు ఇక్కడ, అది పరిస్థితి. ఓకే, అలా ఫైనల్గా నిఖిల్ కూడా పక్క వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి కూడా కంటెండర్ అయింది. ఎవరు మన రోహిణి కంటెండర్ అయింది. కట్ చేస్తే తెల్లారింది ఒక సాంగ్తో ఓపెన్ చేసిన తర్వాత ఇంకా చిన్న సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ జరిగాయి. ఇంకా వీళ్ళ మధ్యన చిచ్చు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంత గొడవ జరిగిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్గా ఒక గ్రూపులుగా విడిపోయే పరిస్థితులకి వచ్చేసినాయి. క్లాన్స్ 2 సపరేట్ అయిపోయారు. నాకు తెలిసి మ్యాక్స్ అయిపోయినట్టే. ఇంకా కట్ చేస్తే రాత్రి అయింది. ఈ టీషర్ట్లు చింపుకునే వ్యవహారానికి దానికి తగిలించారు కదా, తగిలించినప్పుడు విష్ణుప్రియకి సంబంధించిన ఏదైతే టీషర్ట్ ఉందో దానికి చిన్న హోల్ ఉంది. విష్ణుప్రియ అంటే ఇప్పుడు సపరేట్ గ్రూప్, మన ఫీలింగ్లోకి వచ్చేది గ్రూప్లో అయిపోయింది, బతికే గ్రూప్ అయిపోయింది కాబట్టి అలా మాట్లాడదాం. ఇప్పుడు అవినాష్, తేజ, రోహిణి, గౌతము వీళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయారు. అది పరిస్థితి. వాళ్ళు వచ్చి చూసుకున్నారు, చిన్న హోల్ ఉంది. అయ్యమ్మ హోల్ ఉందిరా, మీరు చూసుకోవాలి కదా, వాళ్ళు చూసుకోవాలి కదా, వీళ్ళు చూసుకోవాలి కదా అని డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇంకా చేసేది ఏముంటుంది అక్కడ, అయిపోయింది. అది పక్కన పెడదాం. అది అది అంత పెద్ద హోలు కాదు, సోది, దాని గురించి ఆలోచించే అంత సినిమా కూడా లేదు. వీళ్ళేదో కెలుక్కోవడం అంతే, చిన్నది ఎంత ఉంది, అది అసలు పెద్ద మ్యాటరే కాదు. అది విష్ణుప్రియది. అయ్యో చూసుకోవాలి కదా సంచాలకు, డామ్ డూమ్ డిస్క్ అంటారు. ఏముంటుంది అందులో అంటే చూసారా, ఒక్కసారి మనం వేరైపోయాము అనే ఫీలింగ్ వస్తే ఇంకెతుకుతారు, బొక్కలు వెతుకుతారంటే ఇదే, బొక్కలు ఎతకడం అంటే రంధ్రాన్వేషణ అంటే ఇదే. పొద్దున్న తెల్లారిన అదే టాపిక్. ఆ రాత్రే నబీల్ పిలిచారు. నబీల్ పిలిచి నబీల్ భాయ్ ఇప్పుడు అక్కడ విష్ణుప్రియ టీషర్ట్కి చిన్న హోల్ ఉంది, ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి, అదే కనుక నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు అనుకో, సంచాలక పొజిషన్లో ఏం చేస్తావు అనేది అవినాష్, తేజ అడిగారు, రోహిణి అడిగారు. అడిగితే మనోడు ఏముంటుంది, సంచాలకుగా నేను ఉంటే కనుక అది చిన్నది కాబట్టి, నెగ్లెజిబులే కాబట్టి, అది మ్యాటర్ కాదు కాబట్టి నేను ఓకే అంటాను అన్నాడు. పర్లేదని చెప్పేస్తాను అన్నాడు. మళ్ళీ వీళ్ళు మరి అది నెక్స్ట్ నీ టీషర్ట్ రావాలనుకో, అప్పుడు ఏం చేస్తావు అంటే అప్పుడు నేను ఫైట్ చేస్తాను అన్నాడు. అదేంటది, నువ్వు క్లాన్గా ఉంటే నీకు న్యాయము అది కన్నం, అదే కనుక నువ్వు పార్టిసిపెంట్గా ఉంటే మాత్రం అది అన్యాయం కదా మాట్లాడతావా అంటే, అంటే అది కాదు ఇది కాదని పాపం ఏదో నోరు తడబడ్డాడు. ఈలోపు వాళ్ళు నవ్వేసి దొరికింది పాయింట్ దొరికింది పద నవ్వుకుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. తేజ, అవినాష్లు మనోడికి ఏం అర్థం కాల. రోహిణిని పిలిచాడు, మీరే పిలిచారు ఏదో పాయింట్ అని చెప్పి నాతో మాట్లాడి మీరే నవ్వుకుంటా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఏంటది ఫూల్లా కనబడుతున్నానని చెప్పి అలా ఏదో అరిచాడు. అయితే మనోడు ఏం మాట్లాడితే వెళ్ళిపోయారు. ఇలా అయిపోయింది, విడిపోయినట్టు, ఇంకా మ్యాటర్ క్లోజ్, కొలాప్స్. మళ్ళీ మనోడు నబీల్ ఏమో నిఖిల్ దగ్గర, తర్వాత పృథ్వీ దగ్గర, యష్మి దగ్గర కూర్చుని ఇలా రాత్రి వాళ్ళు వచ్చారు, నన్ను ఇలా అడిగారు, నేను ఇలా చెప్పాను అలా చెప్పాను అని మళ్ళీ సపరేట్ అయిపోయింది. వాళ్ళు మాట్లాడుకోవడం వీళ్ళు మాట్లాడు. సరే సాంగ్ వేసారు, తెల్లారిన తర్వాత ఇంకేముంటుంది. అప్పటికి గౌతము రాత్రే ప్రాణాల దగ్గరికి వెళ్ళాడు. ప్రాణాలు కూడా అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు గ్రూపు అంటే ఏం గ్రూప్ ఆడాము, ఏం మాట్లాడుతున్నావు అంటే, మనోడు ఇంకా నిరూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను అలా చేశారు, ఇలా చేశారు, ఒకళ్ళ మీద టార్గెట్ చేశారు, కావాలని టార్గెట్ చేశారు, అది ఇది అని చెప్తున్నాడు. అది అవ్వదు చిన్న, మాకు కనబడుతుంది ఇక్కడ, ఎందుకు కంగారు పడతావు, నువ్వు సైలెంట్గా నీ ఆటను వాడుకుంటే సరిపోద్ది, దానికి అనవసరంగా చెడగొట్టుకుంటూ అంటాడు. ఇన్పుట్స్ చూసారా, ఇన్పుట్స్ వల్ల మొత్తం ట్రాక్ మారిపోద్ది, విన్నర్లు మారిపోతారు, రన్నర్లు అందరూ మారిపోతారని చెప్పినా అది జరుగుతుంది. ఓకే అయిపోయింది. ఈ గోలతో మనకు సంబంధం లేదు, పక్కన పెట్టాలి. కట్ చేస్తే
టైం లేదు వీళ్ళకి, తినడానికి వండుకోవడానికి టైమర్ అయిపోయింది, 0 అయిపోయింది టైమర్. ఇప్పుడు ఏంటి, ఆ టైమర్ కావాలంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ వ్యవహారం మనకు రెగ్యులర్గా చూస్తున్నాం కదా, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో ఏదో చేస్తారు స్కిట్ లాంటిది, అప్పుడు ఆయన టైం ఇస్తాడు, 2 hours టైం ఇస్తాడు. ఇప్పుడు 2 hours టైం ఇవ్వాలంటే కనుక విష్ణుప్రియని వితౌట్ డ్యాన్సు వితౌట్ సింగింగు ఏం చేస్తుందో చేసి ఎంటర్టైన్ చేయమని చెప్పారు. ఏం చేస్తుంది, ఏమి చేయలేని పరిస్థితి. ఇక పాపం అప్పటికి అవినాష్ ఈ అమ్మాయి వీళ్ళందరూ ఇచ్చేయి అది చెయ్యి అని లైవ్లో చాలాసేపు ఉందిలేండి, మనకి ఎపిసోడ్లో అంత సినిమా లేదు కానీ టకటక లేపేశారు, కానీ లైవ్లో చాలాసేపు ఉంది. ఏదో చెప్పారు, చెప్తాను అది చేస్తానది మొత్తం అంతా కంపు చేసి అసలు అక్కడ ఉన్న నలుగురికి కూడా హ్యాపీగా లేదు, నవ్వలేదు వాళ్ళు, అంత చండాలంగా చేసింది. చేస్తే బిగ్ బాస్ కూడా మండింది, 5 నిమిషాలు ఇచ్చాడు. 2 గంటలని ఎక్స్పెక్ట్ 5 నిమిషాలు ఇచ్చాడు. ఎంటర్టైనర్స్ అంటే వాల్యూ ఏంటో అర్థం అవ్వాలని ఇచ్చాడు నాకు తెలుసు బిగ్ బాస్. లూజ్ టంగ్ వేసుకుని లూజ్గా నోటికి వచ్చింది ఏది వస్తే అది వాగిస్తే ఇంకో ఇలాంటి పరీక్షలు వస్తాయి మనకి, మళ్ళీ మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి. నిన్న రోహిణి విషయంలో ఇష్టం అరిచేయడం అన్ని వ్యవహారాలు చేస్తే ఇలాగే రిటర్న్ వస్తాయి మనకి గిఫ్ట్లు, ఏం చేయలేము, అందరి ముందు ఫూల్ అవ్వడం తప్ప. అలా కంపు చేసింది. ఒక 5 నిమిషాలు ఇచ్చారు, పరుగు పోయింది అడ్డంగా, తీసేయండి. తీసేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఈ టాస్క్ ఒకటి స్టార్ట్ చేస్తారుగా, వీళ్ళ 5గురికి, ఎవరైతే 5గురు ఉన్నారో వీళ్ళ 5గురికి కంటెండర్స్కి దీనికి సంబంధించిన టాస్క్ పెడతారు, చీఫ్కి సంబంధించిన ఫైనల్ టాస్క్లు. ఈ టాస్క్లు ఏంటంటే ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. అందులో ఫస్ట్ టాస్క్ ఏదైతే పెట్టారో దాంట్లో పాయింట్స్ వచ్చి యాడ్ అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఒక డిఫరెంట్ టాస్క్ పెట్టారు, ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు, కొంచెం కష్టదాయకమైందే. ఇది కొంచెం పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉండేది, ఏదో మగాళ్ళకి బక్కగా ఉన్న వాళ్ళకి పెట్టేది కానీ ఆడవాళ్ళకి పెట్టేది కాదు. అది అసలు ఆడవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెట్ అయ్యేది కాదు వాళ్ళకున్న పరిస్థితికి. ఆ నైలాన్ తాడు లాంటి ఇచ్చారు పైనుంచి, ఒక పెద్ద ఫ్రేమ్ ఉంది, ఇనపది ఐరన్ రాడ్స్తో పెట్టిన ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ని పదే మనం చూడు డీజేస్లో పెద్ద లైట్లు పెడతారు కదా, అలాంటి ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ నుంచి పైనుంచి తాళ్ళు ఎలాడుతుంటాయి, ఒక 5. ఈ 5 తాళ్ళకి కింద ఏంటంటే ఉరితాడులాగా అనమాట, సింపుల్గా చెప్పుకోవాలంటే కింద బకెట్లు, ఉరితాడికి బకెట్కి అన్నట్టు పెట్టారు. కింద ఒకటి రెడ్ బ్లూ, తర్వాత మళ్ళీ రెడ్, మళ్ళీ బ్లూ, మళ్ళీ రెడ్, ఇలాగా ఒక 2 బ్లూలు 3 రెడ్లు వరుసగా పెట్టారు కింద. ప్లాట్ఫామ్స్ చిన్న డబ్బాల్లాగా ప్లాట్ఫామ్స్ పెట్టారు. రెడ్ బ్లూ రెడ్ అనమాట. ఓకే, ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద తేజ నుంచున్నాడు, తర్వాత ఏమో రెడ్ మీదేమో ఎంఐ పేరేంటి, బ్లూ మీదేమో రోహిణి, తర్వాత రెడ్ మీదేమో విష్ణుప్రియ, ఆ తర్వాత బ్లూ మీదేమో పృథ్వీ, లాస్ట్ రెడ్లోనూ యష్మి. ఇలా వరుసగా అందరూ నుంచున్నారు, తాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక డైస్ ఉంటుంది, దాని మీద ఈ రెడ్ బ్లూ మాత్రమే ఉంటాయి, డైస్ మీద ఇసరాలి, ఏది పడితే అది. ఇప్పుడు రెడ్ పడింది అనుకోండి, అక్కడ రెడ్ మనోడు చూస్ చేసుకుని ఎవరికి రెడ్ ఉందో ఆ రెడ్కి సంబంధించిన కింద బకెట్ లాగేస్తాడు. లాగేసినప్పుడు వీళ్ళు కింద నేలకి టచ్ అయితే వాళ్ళు అవుట్ అయిపోయినట్టే. వాళ్ళు ఏం చేయాలి, ఆ పక్క ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి ట్రై చేయాలి. అసలు ఒక మనిషికే సెట్ అవ్వదు అది. దాని మీదకి ఈ తాడు పట్టుకుని మళ్ళీ వాళ్ళని అడుక్కుని మళ్ళీ వెళ్ళాలి. వాళ్ళు అక్కడ సాయం చేసేవాళ్ళు అయితేనే ఇస్తారు, లేకపోతే ఒక తోపు తోసేస్తారు. ఎందుకంటే ఇక్కడ అంతా పాయింట్స్ అవ్వరం. ఫస్ట్ ఎవడ పడిపోతాడో వాడికి 10 పాయింట్లు వస్తాయి, నెక్స్ట్ పడినోడికి 20, తర్వాత పడినోడికి 30, తర్వాత లాస్ట్ వరకు ఉన్నోడికి 50 పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇదేంటంటే ఇండివిజువల్స్ ఎవరైనా వరుసగా ఉన్నారనుకోండి, ఎవడికి ఆడే ఎగిరిపోతారు, అక్కడక్కడే సోలోగా చేసుకుంటారు. ఇంకో ప్లాట్ఫామ్ మీదకి ఇంకో మనిషి వచ్చే పరిస్థితి ఉండదు. ఇక్కడేంటి తెలుస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు గ్రూపులు అంటే ఇప్పుడు అర్థమవుద్ది. ఇప్పుడు గ్రూప్ అంటే ఏంటంటే ఇక్కడ మన గౌతమ్ కరెక్ట్గా వర్కౌట్ చేశాడు, గౌతమ్నే ఇక్కడ ఏమంటారు సంచాలకుగా పెట్టారు. మరోడు పార్షియాలిటీ లేకుండా చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుని వాళ్ళ పేర్లు దీని మీద డైస్ మీద రాశాడు. ఇక్కడ రెడ్ ఉందనుకోండి, ఆ రెడ్ మీద ఎవరున్నారో చూసుకుని ఆడి పేరు, బ్లూ మీద ఎవరున్నారో ఆ బ్లూ మీద అమ్మాయి పేరు, అలా రాసుకుని మనోడు ర్యాండమ్గా ఇసురుతున్నాడు. ఇసిరి పడినప్పుడు ఇప్పుడు బ్లూ పడింది అనుకోండి, ఆ బ్లూ మీద రోహిణి అని రాసి ఉంటే వెళ్ళి రోహిణిని లాగుతున్నాడు, సంబంధం లేదు. ఇంకా ఇప్పుడు టెన్షన్ లేదు మనకి. ఇప్పుడు మనోడు ఏదో పార్షియాలిటీ చూపించాడు, ఏదో గ్రూప్ గేమ్ గురించి నేను అంత రాత్రి రచ్చ చేశాడు కదా, ఇప్పుడు ఈడైనా గ్రూప్ ఆడతాడని ఒక టెస్ట్ దేవుడు పెడతాడు ఆటోమేటిక్గా. ఆ టెస్ట్లో మనోడు చాలా జాగ్రత్తగా పాస్ అయ్యాడు నిజం చెప్పాలంటే. ఇలా మనోడు రాసుకుని
చేశాడు. ఈ రాసుకున్నది అంత ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో కూడా చూపించి అతని గొప్పతనం చెప్తే బాగుండేది. కానీ ఎపిసోడ్లో అలా చెప్పలేదు. అదేదో ర్యాండమ్గా వెళ్ళిపోయిందంటే ఉంది తప్ప మనోడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చక్కగా బయాస్డ్ లేకుండా ఆడారు అనేది ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తుంటే మనోడికి ఇంకొంచెం ప్లస్ అయ్యేది. బట్ అది జరగలేదు. సరే, పక్కన పెడితే జాగ్రత్తగా అందరూ నుంచుని ఉన్నారు. ఇప్పుడు మనల్ని పక్కన పెడదాం. ఈ మన డైస్ వేసే గౌతముని పక్కన పెడదాం. అతను బయాస్డ్గా కాకుండా చాలా జాగ్రత్తగా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు యష్మి పృథ్వీని అతని పేరేంటి, పృథ్వీని కాపాడుకోవడానికి ట్రై చేస్తుందిగా, అదో గ్రూప్ అంటున్నాం. ఇప్పుడు మరి తేజ రోహిణిని కాపాడడానికి ట్రై చేసుకున్నాడు, అదో గ్రూపేగా. గ్రూప్ కాదు ఇక్కడ, మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి మనం సాయం చేస్తాం. అది ఇండివిజువల్ గేమ్. యాక్చువల్గా అయితే 5 ఉన్నారు కదా, ఇక్కడ నా పరా భేదాలు ఉండకూడదు. రోహిణిది పడింది, రోహిణి డబ్బా లాగేస్తే అమ్మాయి కింద పడిపోద్ది. ఆ అమ్మాయి కోసం ప్లాట్ఫామ్ అతను షేర్ చేయకూడదు. ఎందుకు షేర్ చేయాలి? ఒక తంతంతే ఎగిరి పడింది అనుకో, మనోడు నిలబడతాడు, టాపిక్ లేదు. అక్కడ ఏం చేశాడు? సేవ్ చేసుకున్నాడు. దా అమ్మ అని. నేను మనోడికి వాసిపోతున్నా, ఒక కాలు బెండిపోయి ఇంత పొట్టేసుకుని ఉన్నా, ఇబ్బంది పడుతూ అయినా అమ్మాయిని పట్టుకున్నాడు. యష్మి ఏం చేసింది? పృథ్వీది లాగితే పృథ్వీ పడిపోవాలి. యాక్చువల్గా అది ఎంతసేపు కాసేపు అతను ఏలాడుతాడు. ఏలాడిన తర్వాత పడిపోవాల్సిందే. అక్కడ అసలు ఆ తాడు పట్టుకుని ఉండడం అనేది ఎవ్వడి వల్ల కాదు. అది అంత భయంకరంగా ఉంది టాస్క్. ఇప్పుడు అమ్మాయి ఎందుకు సేవ్ చేసింది? మనం దా నా ప్లాట్ఫామ్కి రా, మిగతా వాళ్ళు కూడా వెళ్ళు, ఆ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ అని చెప్పడం, నిఖిలు ప్రేరణ వెళ్ళని చెప్పడం, మనోడు వెళ్ళి అలా కాలెట్టి పట్టుకుని ఆ అమ్మాయిని హక్ చేసుకుని జాగ్రత్తగా అక్కడ స్టే అవ్వడం. ఎందుకు అయ్యాడు? వాళ్ళకాళ్ళు హెల్ప్ చేసుకున్నట్టే కదా. అది కామన్గా వాళ్ళందరూ కలిసి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనోడు సేఫ్గా నేను బయాస్గా కాకుండా నేను గ్రూప్ గేమ్ ఆడకుండా ఇలా ఆడుతున్నానని చెప్పి నిరూపించుకున్నాడు, బాగానే ఉంది. మరి అంత పోరాడు గ్రూప్ గేమ్ల గురించి, మరి వాళ్ళు అలా చేస్తున్నారు కదా, దాన్ని ఏమంటావు? వాళ్ళకు కూడా చెప్పాలి కదా, ఏమాడుతున్నారు మీరు. అప్పటికి రోహిణి ఏమందో తెలుసా? ఫస్ట్ సరే ఆర్డర్లో వెళ్ళిపోదు. సరే వరుసగా నుంచున్నారు. ఈ అమ్మాయి ఫస్ట్ విష్ణుప్రియకి సంబంధించింది కలర్ వచ్చింది. కలర్ రాగానే విష్ణుప్రియదేనా గుర్తులేదు నాకు సరిగ్గా, మేబీ పృథ్వీది అనుకుంటా. పృథ్వీ కలర్ వచ్చినట్టుంది, బ్లూ కలర్ బ్లూ వచ్చినట్టుంది. వెళ్ళిపోయి ఫస్ట్ పృథ్వీదే లాగేశాడు మనోడు. సెకండ్ థాట్ లేకుండా పి అని రాసి పెట్టాడు కదా, మరి పి అని వచ్చింది, పృథ్వీదే లాగాలి కదా, వెళ్ళి లాగేశాడు. లాగ్గానే అమ్మాయి ఇమీడియట్గా సేవ్ చేసుకుని కొంచెం రా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ మీదకి ప్లేస్ ఇచ్చింది యష్మి. అక్కడ స్టే అయ్యాడు. ఓకే, నెక్స్ట్ ఈ అమ్మాయి అనుకుంటా రోహిణిది వచ్చినట్టుంది, బ్లూ ఏదో పడినట్టుంది. బ్లూ పడగానే ఇప్పుడు ఆ అమ్మాయికి మనోడు తేజ ప్లేస్ ఇచ్చి అక్కడ సేవ్ చేసుకున్నాడు. ఇప్పుడు విష్ణుప్రియ మిడిల్లో ఉంది. ఇప్పుడు కనుక రెడ్ పడింది అనుకో ఇంకా నమస్కారమే. ఆ అమ్మాయికి అటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళి ఏలాడాలి, లేదా కింద పడిపోవాలి, అంతకుమించి టాపిక్ లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన కలర్ పడింది, కరెక్ట్గా ఆ అమ్మాయి పేరే ఉంది. మరి అమ్మాయి పేరు ఉందో ఎవడ పేరు ఉందో మాకు తెలియదు, ఎందుకంటే మాకు అంత పర్టికులర్గా షార్ట్ ఏం చూపించలే. మనోడు అలా చేశాడు అనేది ఒక టాపిక్ వచ్చింది, ఓకే అనుకున్నాను, వెరీ గుడ్. అక్కడ విష్ణుప్రియకి సంబంధించిన పడింది కలరు, వెంటనే విష్ణుప్రియది లాగేశాడు. ఈ పిల్ల అంటే పైకి ట్రై చేసి ఇలా అనేది టపక్కన ఒక క్షణం కూడా ఆలస్యం లేకుండా భూమి మీద మంచిగా ఫ్రీ ల్యాండ్ అయింది, అయిపోయింది, టపక్కనే పక్కకి వెళ్ళిపోయింది. ఒక 10 పాయింట్స్ తనకు వస్తాయి అన్నాడు, ఫస్ట్ పడిపోయింది కాబట్టి పక్క బండి. నెక్స్ట్ రెడ్ పడింది. నెక్స్ట్ అచ్చఫరం ఉన్నది ఏదో రెడ్ బ్లూ రెడ్డే. నెక్స్ట్ రెడ్ పడింది. రెడ్ పడగానే ఇప్పుడు ఏంటి, వాళ్ళిద్దరిది సంబంధం లాగేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి కాబట్టి అటు యష్మి వై వచ్చినట్టుంది, ఆ యష్మికి సంబంధించి లాగేశాడు. లాగ్గానే ఏంటి, వాళ్ళిద్దరూ ఏలాడాలి 2 నిమిషాల్లో ఒకసారి యష్మి ఫస్ట్ సెకండ్ పడిపోయింది, అంటే ఆ అమ్మాయికి 20 పాయింట్స్. నెక్స్ట్ పృథ్వీ పడిపోయాడు, అది 30 పాయింట్స్ పృథ్వీకి, అది అయిపోయింది. ఇక పోయింది వీళ్ళిద్దరు మిగిలారు. లాస్ట్ ఇదో రెడ్ అన్నమాట, వీళ్ళు ఉన్నది రెడ్లోనే. ఇప్పుడు జాగ్రత్తగా వీళ్ళది కూడా వేశారు. వీళ్ళిద్దరూ హక్ చేసుకుని ఉన్నారు కదా, మన వాళ్ళందరూ ఫన్ చేశారు. ఏం తైజ బాగుందా, గేమ్ సమ్మగా ఉందా, అది ఇదని మన వాళ్ళు కామెడీ చేయడం సరదా ఫన్నీగా. ఇతనేమో బిగ్ బాస్ థ్యాంక్ యూ మంచి అవకాశం ఇచ్చానా అంటే ఈ అమ్మాయి ఏ అని అరవడం. అలా వాళ్ళ నేచరే ఫన్నీ కాబట్టి వాళ్ళు చేయడమే కామెడీ చేస్తారు కాబట్టి సరదాగా అది పండించారు. అక్కడున్న కాసేపు బాగా నవ్వించారు, బాగా అనిపించింది. ఫైనల్ డైస్ వచ్చింది. ఫైనల్ డైస్ వచ్చినప్పుడు వేయగానే అతనిది రెడ్డే కాబట్టి అది ఆ పీకేలోపు అమ్మాయి దూకేసింది, లాగేలోపే దూకేసింది. తర్వాత మనోడు దూకాడు. ఫైనల్గా మనోడికి 50, తేజకి, ఈ అమ్మాయికి 40, పృథ్వీకి 30, యష్మికి 20, అలాగే విష్ణుకి 10. ఇలా పాయింట్స్ వీళ్ళందరికీ ఈ టాస్క్లో వచ్చాయి. ఇది సిచ్యువేషను.
దీనికి ముందు దీని తర్వాత మన విశ్వక్సేన్ గారు సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఆటో వేసుకుని వచ్చారు. ఆ ఆటోతో రేపొద్దున ఇది ఉందన్నమాట, ఏమంటుందని టాస్క్ ఉంది. నెక్స్ట్ మిగతా ఈ 5గురికి మళ్ళీ టాస్క్ ఉంటుంది, దాంట్లో కూడా పాయింట్స్ ఇస్తారనుకుంటా. విశ్వక్సేన్ రావడము, తను వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ అమ్మగారు రెడీ చేసిన ఫుడ్ తీసుకురావడం, వీళ్ళందరికీ బిర్యానీలు, కీమా కర్రీలు, మటన్ కర్రీలు అన్నీ తీసుకురావడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారే వండి పంపించారంట. ఇట్స్ గ్రేట్, సూపర్, మంచి ఆర్టిస్టు. లాస్ట్ టైం విశ్వక్సేన్ గురించిను సిద్ధు గురించి ఒక వేరే డైరెక్టర్ చీప్గా చులకనగా మాట్లాడినందుకు నేను ఫీల్ అవుతూ ఒక వీడియో పెట్టాను. అది ఆల్రెడీ చాలా రోజులైంది, పెద్ద రీచ్ అవ్వలేదు. కొంచెం చూడండి కుదిరితే. వాళ్ళిద్దరి గురించి ఒక డైరెక్టరు కరోనా కొడుకులు ఆనా కొడుకులు అని ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది. అది ఒక దేవరా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో, జూనియర్ ఎన్టీఆర్ గారితో వీళ్ళిద్దరూ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న క్లిప్ గురించి అతని పేరేంటి గీతాకృష్ణ అనే డైరెక్టర్ గారు చీప్గా వీళ్ళిద్దరిని కరోనా కొడుకులు వాళ్ళని చీప్గా మాట్లాడడం జరిగింది. దాని గురించి నేను ఫీల్ అవుతూ చేసిన వీడియో ఉంది, కావాలంటే మీరు అది మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఓకే, డన్. కట్ చేస్తే మంచి ఆర్టిస్టు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు అబ్బాయి. విశ్వక్ వచ్చాడు, అందరితో సరదాగా మింగిల్ అయ్యాడు. తన సినిమా ప్రమోషన్ ఏదైతే ఉందో మెకానిక్ సూర్య సంథింగ్ అది పేరు గుర్తులేదు నాకు, రాకీ అనుకోండి, మెకానిక్ రాకీ అన్నమాట. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చేసుకున్నారు. మంచిగా సాంగ్స్, ఇంకా మన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎరగ తీసేస్తారు కదా, రోహిణి వాళ్ళందరూ మంచి సాంగ్స్, అందులో ఒక సీన్ మళ్ళీ రీక్రియేట్ చేసి సరదాగా సీన్ చేశారు. ఇలా ఫన్నీగా సరదాగా ఈరోజు జరిగిపోయింది. బిగినింగ్ చాలా వర్స్ట్గా ఉంది, ఎండింగ్ కూల్గా అయిపోయింది. ఇప్పుడు టుమారో క్లిప్లో వేసింది ఏంటంటే, ఈ ఆటోలో మన లాస్ట్ టైం కూడా ఏదో ఒకటి జీపో కారు పెట్టారు, అప్పట్లో గుర్తుందా మీకు? ఎప్పుడు శివబాలాజీ వాళ్ళు ఉన్నప్పుడు, తర్వాత వేరే వాళ్ళు కౌశల్ ఉన్నప్పుడు ఈ ఆటో వస్తుంది. ఆ ఆటోలోనే అందరూ ఎక్కాలి, బజర్ మోగ్గానే వెళ్ళిపోయి ఎక్కేయాలి. టిల్ ఎండ్ వరకు ఎవరు ఉంటారు. ఫస్ట్ ఎవరు దిగిపోతే వాళ్ళకి మళ్ళీ 10 పాయింట్స్, సెకండ్ దిగిపోయిన వాళ్ళకి అలాగనమాట 20. సేమ్ ఇందులో పడిపోయిన వాళ్ళు ఎలా వచ్చినాయి, ఇది కూడా ఆర్డర్ అదే వస్తుంది నాకు తెలిసి. ఫైనల్గా మన పృథ్వీరాజ, మన ఎవరి అమ్మాయి విష్ణుప్రియ, వీళ్ళిద్దరూ మిగిలారు అందులో. అంటే మిగతా వాళ్ళందరినీ తోసేశారు. ఇద్దరు చాలా ప్రీ ప్లాన్డ్గా ఫస్ట్ తేజాన్ని తోసేసినట్టున్నారు, తర్వాత యష్మిని, తర్వాత రోహిణిని తోసి పడేశారు. తోసి ఇద్దరు మిగిలారు. దానికి ఫీల్ అయ్యింది ఆవిడ, ఏదో అరుచుకుంటూ వెళ్తుంది, ఆవిడ అరుస్తుంది. ఈవిడేమో మాటలు వదిలేస్తున్నావు, నీ క్యారెక్టర్ అదే నాకు తెలుసు అని ఈవిడేదో నోరు జారింది. మన విష్ణుప్రియ నోరు జారగానే ఆ అమ్మాయికి అక్కడ కోపం వచ్చి వెనక్కి తిరిగి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు, నీ క్యారెక్టర్ కూడా నాకు తెలుసు అని చెప్పి ఫస్ట్ నిఖిల్ ట్రై చేసావు, తర్వాత పృథ్వీని ట్రై చేసావు అని ఒక టాపిక్ మాట్లాడింది అమ్మాయి. క్లిప్ దానిది డిఫరెంటా, ఏం ట్రై చేసింది, ఆటలో ట్రై చేసిందా లేకపోతే లవ్ చేయడం ట్రై చేసిందా, ఇవన్నీ మనకు తెలియదు. క్లిప్ అంతే, దాని గురించి మనం అసలు డిస్కస్ చేయకూడదు. అలాగే ఇంట్రెస్టింగ్గా ఒకటి కట్ చేశారు, రేపు మనం చచ్చినట్టు చూడాలి. ఈ ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు మనకి, అది మనం రేపు పొద్దున్న చూసి దానికి సంబంధించింది మనం మాట్లాడుకుందాం. ముందుగానే విష్ణుప్రియని తిట్టేసుకోవడాలు, లేకపోతే రోహిణిని తిట్టేసుకోవడాలు, ఆవిడ సూపర్ అండాలి, ఈవిడ బ్యాడ్ అండాలి, మనకి ఎందుకు వచ్చింది గొడవ, సినారియో మారిపోతుంది కదా, మనకి ఎందుకు వచ్చింది. ఇప్పుడు అందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి రేపు చూసిన తర్వాత మళ్ళీ సరదాగా మాట్లాడుకుందాం. ఈ లీకులు అప్డేట్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అన్నీ నమ్మేయాల్సినంత అవసరం లేదు. వచ్చిన ప్రోమో కట్ని చూసి, దానికి వచ్చిన రివ్యూలు చూసి మీరు కూడా బీపీలు తెచ్చేసుకుని, మీరు కూడా వాళ్ళ మీద హేట్రేట్ పెంచేసుకుని అని వద్దు, ఏముండదు. సీజనల్ అయిపోగానే మీ మైండ్లోంచి టుప్పుకొని ఎగిరిపోతారు వీళ్ళందరూ. ఉన్నంతసేపు రిలాక్స్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. రేపొద్దున మళ్ళీ చక్కగా ఆ ఎపిసోడ్ చూసి రివ్యూ చెప్పుకుందాం. ప్లీజ్ అమ్మా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఓకేనా? నేను మీ శ్రీరాజ్ బళ్ళ. గుడ్ నైట్, బాయ్ బాయ్, లవ్ యూ, గుడ్ మార్నింగ్.